హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను కోనసీమ కొబ్బరన్నం అయితే చేసి చూపించిపోతున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ కొబ్బరన్నం ప్రత్యేకత ఏమిటంటే కొత్త అల్లుళ్ళకి అత్తగారులు చేసి పెడతారనమాట. సో మంచి మర్యాదలతో ఈ కొబ్బరన్నం అనేది పెడతారు. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా కొబ్బరికాయలను అయితే ఇలా తురుము తీసేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని చిక్కటి పాలు పిండుకుంటే ఇలా అయితే మనకి సేమ్ బఫెలో మిల్క్ లాగా చిక్కటి పాలు అనేవి ఇలా చూపిస్తున్న విధంగా వస్తాయండి. ఇంత చిక్కగా ఉండాలి పాలు అనేవి. సో అప్పుడే కొబ్బరన్నం అనేది టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను కొలతల ప్రకారంగా 1 కప్కి 2 కప్ వాటర్స్ లాగా ఈ మిల్క్ తీసుకోవాలి. సో అదేవిధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా కొబ్బరి పాలలో వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఒక 6 తీసుకున్నాను. అలాగే ఇందులోకి ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. ఓన్లీ చెక్క, లవంగాలు, యాలక్కాయలే తీసుకోవాలన్నమాట. సో వాటిని తీసుకొని ఇలాగా యాలక్కాయలు కూడా చితక్కొట్టుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇందులోకి ఎటువంటి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు. ఓన్లీ ఈ తాలింపు దినుసులు వేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా పసుపు ఇలా వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో పాలు అనేవి ఇంత చిక్కగా ఉంటేనే మనకి కొబ్బరన్నం అనేది టేస్ట్గా వస్తుందన్నమాట. సో ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి, హైలో పెట్టుకోండి. సో హైలో పెట్టిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి తీసేసి మళ్ళీ బాగా గట్టితో అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి. సో పొంగు అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేవర్లో. అంతే, మనకు ఒక 5-10 మినిట్స్లో కొబ్బరన్నం అనేది ఇలాగా చక్కగా పలుకులుగా వస్తుందన్నమాట. ఎంత బాగుందో చూసారో, పొడి పొడిలాడుతూ పలుకులు లేకుండా. సో లాస్ట్లో కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకోవడం అంతేనండి. ఇది చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి అండ్ ఆలు కుర్మాలోకి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి.